ఊచకోత విధ్వంసం అన్నాడు. రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కు ఒక అద్భుతమైన ట్రీట్ ఇచ్చాడు. అదిరిపోయింది అనుకోండి. ఇది ఇలాంటి సినిమాలు కావాలి. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. రామ్ చరణ్ RC16 పెద్ది క్లిమ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. రామ్ చరణ్ బర్త్డే రోజునే పెద్ది సినిమాకి సంబంధించిన టీజర్ వస్తుంది, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనుకున్నారు, కానీ రాలే. ఆ తర్వాత మన ఉగాదికి అనుకున్నారు, రాలే. ఇప్పుడు శ్రీరామనవమి రోజున రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్కు ఒక అద్భుతమైన ట్రీట్ ఇచ్చాడు. అదిరిపోయింది అనుకోండి. ఇక కొన్నాళ్ళ నుంచి వాగుతున్న నోళ్ళు ఖచ్చితంగా మూసుకుంటాయి. ఆ రేంజ్లో ఉంది ఈ ఫస్ట్ గ్లిమ్స్. ఈ ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే రామ్ చరణ్ కమ్ బ్యాక్లా కనబడుతుంది, రంగస్థలానికి అమ్మ మొగుడులా కనబడుతుంది ఈ గ్లిమ్స్. నిజంగా ఇది చూసిన తర్వాత పూనకాలు లోడింగే. ఎందుకంటే ఈ గ్లిమ్స్ గూస్ బంప్స్లా ఉంది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ గుర్రం మాస్. ఇది కదా మనం రామ్ చరణ్ దగ్గర నుంచి కోరుకుంది. మెగా అభిమానులందరికీ పిచ్చగా నచ్చేసింది. ఫ్యాన్స్కే కాదు, మామూలు ఆడియన్స్ కూడా ఈ పెద్ది గ్లిమ్స్కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫస్ట్ గ్లిమ్స్లోనే చెప్పేశాడు బుచ్చిబాబు. ఇది పక్క ఉత్తరాంధ్ర మాస్ పల్లెటూరులో జరిగే కథలా కనబడుతుంది. ఇక క్రికెట్ బ్యాక్డ్రాప్. ఇక రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అయితే నిజంగా సూపర్. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామేంటి మళ్ళీ అని చెప్పే డైలాగ్. అంటే ఆ డైలాగ్ బట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఏదో సాధించి తీరాలి, మళ్ళీ పుడతామా అనుకునే ఒక యువకుడి కథ. ఇక ఈ ఫస్ట్ గ్లిమ్స్కి సంబంధించినటువంటి కలర్స్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ రంగస్థలానికి మించినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు. అసలు ఆ ఫస్ట్ గ్లిమ్స్తోనే సినిమా మనకి నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుందని అర్థమైపోతుంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ నుంచి ఇలాంటి సినిమానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే కనబడుతుంది. అందుకే ఇది రిలీజ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ పెద్ది సినిమా క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, క్రికెట్ అనేది మన భారతదేశంలో ఒక రిలీజియన్ లాంటిది. మరి క్రికెట్ బ్యాక్డ్రాప్ చుట్టూ వచ్చిన చాలా కథలు సూపర్ సక్సెస్. అలా లగాన్ సినిమా మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ఇక రామ్ చరణ్ బ్యాట్ను వెనకాల పెట్టుకొని వస్తున్నప్పుడు ఆ బ్యాట్ హ్యాండిల్కి ఒక గజ్జె లాంటిది రోల్ అవుతూ ఉంటుంది. దీన్ని నిజంగా నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇక ఇది కాకుండా రామ్ చరణ్ ఆ లాఫ్టెడ్ షాట్ కొట్టేది, అదే ఆ సిక్సర్ కొట్టే షాట్ అయితే అతను స్టెప్ అవుట్ చేసి ఆ బ్యాట్ని కింద కొట్టి మళ్ళీ ఆ షాట్ కొట్టే షాట్ అయితే నిజంగా ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసుండలే. ఓ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో జరుగుతూ ఉంటాయి, వింతగా బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా అట్లాంటిదే నాకు రామ్ చరణ్ ఆ లాఫ్టెడ్ షాట్ కొట్టే దాంట్లో కనబడింది. ఇక ఈ ఫస్ట్ గ్లిమ్స్కి ఏఆర్ రెహమాన్ ప్రాణం పోస్తే రామ్ చరణ్ దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ట్రెండింగ్లో ఉంది రిలీజ్ అయిన కాసేపటికి. ఇక ఈ సినిమా మార్చ్ 27, 2026 అంటే రామ్ చరణ్ బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిజంగా మెగా ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఎప్పటి నుంచో రామ్ చరణ్ ఒక బ్లాక్ బస్టర్ కొడితే చూడాలని ఎదురు చూసే మెగా అభిమానులందరికీ ఖచ్చితంగా ఈ సినిమా ఒక అద్భుతమైన, ముఖ్యంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఊచ కోత ఖాయంగా కనబడుతుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. నిజంగా ఇది కదా రామ్ చరణ్ దగ్గర నుంచి మనం కోరుకునేది. ఇది ఇలాంటి సినిమాలు కావాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫోటోగ్రఫీ కూడా ఏ రేంజ్లో ఉండబోతుందో ఆ ఫస్ట్ క్లిప్లోనే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే రత్నవేలు ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ని నెగిటివ్, అంటే మన పాతకాలంలో మనం ఎట్లయితే నెగిటివ్ ఫిల్మ్లో చేసేవాళ్ళమో, షూట్ చేసేవాళ్ళం వీళ్ళు, అలా ఈ సినిమాకి కూడా కొన్ని సీన్స్కి అలాంటి ఫిల్మ్ నెగిటివ్లోనే షూట్ చేస్తున్నారంట. అలా అంటే ఆ పీరియాడికల్ టచ్ రస్టిక్ లుక్లో ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉండడం కోసం రత్నవేలు ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా ఇవాళ సినిమా చూసే విధానం మారిపోయింది. దానికి తగ్గట్టే పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ అయితే కనబడుతూ ఉంది. మెగా ఫ్యాన్స్కి అయితే ఇది శ్రీరామనవమి రోజున ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు మా రామ్. ఇది తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీ ఇలా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఇక ఈ RC16 పెద్దికి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లింప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఊచకోత విధ్వంసం అన్నాడు.